హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మామా టాక్స్ ఆఫీషియల్. మరి మీ అందరి కోసం ఒక సరికొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాం. మెయిన్లీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడే ఒక సరికొత్త ఈవీ వెహికల్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా వీడియోకి వెళ్ళే లోపు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మీరు చూసినట్టయితే మీ ముందుకు ఒక సరికొత్త న్యాచురస్ వేర్ ఈవీ వెహికల్ని అయితే తీసుకొచ్చేసాను. దీని పేరే న్యాచురస్ రాయల్ అనమాట. సో ప్రెజెంట్ ఇదైతే మనలాంటి మిడిల్ క్లాస్ అందరూ బాగా ఎఫోర్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఉగాది ఆఫర్ నడుస్తుంది ఇప్పుడైతే. దీని కాస్ట్ చెప్తాను. బేసిక్గా బయట ఇప్పుడు మన మార్కెట్స్లో చూసుకుంటే ఈవీ వెహికల్స్ అనే వచ్చేసరికి మినిమం 1 lakh నుండి స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 2 lakhs 2.5 lakhs వరకు కూడా టచ్ అవుతుంది. కాకపోతే మన న్యాచురస్ కంపెనీ వారైతే అందరూ ఈవీ వెహికల్స్ డ్రైవ్ చేయాలనే ఒక్క దీంతో ఈ జస్ట్ న్యాచురస్ రాయల్ అనే స్కూటర్ ఉగాదికి ఒక మంచి కానుకగా మనందరికీ ఇస్తున్నారు, అది కూడా తక్కువ ధరలో. దీని కాస్ట్ అయితే మేడం గారు చెప్తారు, ఒక్కసారి చూసేద్దాం. మరి ఈవీ యొక్క కాస్ట్ ఎంత? 46,999 సార్. ఓకే, దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే కంపెనీ 75,000 మన ఎంఆర్పి పడుతుంది సార్. ఓకే, బేసిక్గా. అండ్ బిఫోర్ ఉగాది ఆఫర్ మనం 68 వరకు కూడా సేల్ చేసాము. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఉగాది ఆఫర్గా లాంచ్ చేస్తున్నాము 46,999. అంటే ఇది ఇప్పుడు మీరు 46,999 ఏదైతే ఉందో అది ఇప్పుడు మా వ్యూవర్స్ కానీ లేక కస్టమర్స్కి కానీ మీరు ఉగాది కానుకగా ఇవ్వబోతున్నారా? అవును సార్. ఓ గ్రేట్, సూపర్. దీని యొక్క రియల్ లైఫ్ రేంజ్ ఎంత? రియల్ లైఫ్ రేంజ్ అయితే మీకు 80 kilometers వరకు వస్తుంది సార్. 80 kilometers ఒక ఫుల్ ఛార్జ్లో 80 kilometers వరకు వెళ్ళొచ్చు. అయితే ఇది మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కావడం వల్ల మనకి బేసిక్ స్పీడ్ అనేది 25 to 35 స్పీడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని ఈకో మోడ్ అంటారు. యాజ్ పర్ ఆర్టీఓ రూల్ ప్రకారం మీరు ఆ స్పీడ్లో కానీ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఒక ఫుల్ ఛార్జ్కి 80 kilometers మైలేజ్ అనేది మీరు పికప్ చేయొచ్చు సార్. ఓకే మేడం, అంటే నాకు చిన్న డౌట్, నాకే కాదు మా వ్యూవర్స్కి కూడా డౌట్ ఉంది. ఈ బైక్ రియల్ లైఫ్ రేంజ్లో నిజంగా మీరు అన్నట్టు 80 km రేంజ్ ఇస్తుందా నిజంగా? రియల్ లైఫ్ మేము యూజ్ చేసి మేము టెస్ట్ ట్రయల్ చేసి చెప్తున్నారు ఇది. ఓకే, సో వారంటీ అలాంటివి ఏమైనా ఉన్నాయా దీనికి? వారంటీ మీకు 1 year ఉంటుంది సార్. 1 year వారంటీ ఏంటంటే మీకు ఈ బ్యాటరీకి, మోటార్కి, చార్జర్కి, కంట్రోలర్కి 1 year వారంటీ ఉంటుంది. మొత్తం బ్యాటరీ, చార్జర్ అండ్ కంట్రోలర్కి 1 year వారంటీ. ఓకే, అండ్ మీకు నార్మల్గా సర్వీస్ కూడా ఇక్కడ మాకు ఫుల్లీ ఫ్రీ ఉంటుంది 1 year పాటు. 1 year వరకు అంటే బైక్ ఎవరైతే కొంటారో వాళ్ళకి 1 year వరకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ కాస్ట్ అంటున్నారు, అదే కదా? ఓకే, మీరు కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ 46,999 వెహికల్కి అసలు ఇంత తక్కువ ధరకి మనకి ఈవీ వెహికల్ అనేది దొరుకుతుంది. ఇది నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ కూడా వీళ్ళు యూజ్ చేసేది చాలా హార్డ్ బాడీ అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లైట్స్ కూడా చూడండి ఒకసారి. ఈ లైట్స్ కూడా నిజంగా షార్ప్ డిజైన్స్తో ఎక్సలెంట్ రన్నింగ్ డిఆర్ఎల్ స్మార్ట్ మొత్తం ఎల్ఈడి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. వెహికల్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ వెహికల్కి ఇంత తక్కువ ధరలోనే ఇక్కడ NFC స్మార్ట్ కార్డు కూడా ఇచ్చారు. ఇది జస్ట్ మన వెహికల్కి జస్ట్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది, అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో ట్యాప్ చేస్తే ఆఫ్ కూడా అవుతుంది. ఈ యొక్క ఫీచర్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులో రిమోట్ సిస్టమ్ కూడా ఉన్నది. రిమోట్ ద్వారా కూడా మనం బైక్ ఆన్ చూసారు కదా, ఆన్ అయిపోయింది బైక్. సో ఈ ఫీచర్స్ కూడా కీ కూడా చాలా బాగుంది. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు ఫీచర్స్ అయితే. స్మార్ట్ కార్డ్ అయితే నేను ఇప్పుడు హోల్డ్ చేశాను చూడండి. జస్ట్ ఏం లేదు, బైక్ ఆన్ చేయడానికి స్మార్ట్ కార్డ్ జస్ట్ ట్యాప్ చేస్తే ఆన్ అయింది, చూసారు కదా. ఫీచర్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇదే స్మార్ట్ కార్డ్తో మనం వెహికల్ని ఆఫ్ కూడా చేయొచ్చు, సింగిల్ ట్యాప్ ఆఫ్. యొక్క ఫీచర్స్ ఇంకా ఏంటంటే ఉన్నాయి, లైక్ ఏమైనా దీనికి ఏమైనా క్రూజ్ కంట్రోల్స్ కానీ లేదంటే యాంటీ థెఫ్ట్ అలారమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫీచర్స్ అన్నీ ఉన్నాయి సార్. మీకు నార్మల్గా గేరింగ్ సిస్టంలో 1, 2, 3 ఆప్షన్ ఉంటుంది సార్ మీకు ఇక్కడ. అండ్ రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది. రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది. మీ లేడీస్ ఇది యూజ్ చేసిన లేదంటే ఎవరైనా వెయిట్తో వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు కాల్తో తోసుకోవాల్సిన అవసరం రాకుండా రివర్స్ గేర్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎక్సలరేటర్ ఇస్తే ఇది స్లో బ్యాక్కి వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందులో మీకు ఇది రిమోట్లో మీరు బయట ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు రిమోట్లో మీరు ఆన్ చేసి ఇది మోటార్ లాక్ చేసుకోవచ్చు సార్. యాంటీ థెఫ్ట్ అలారం అంటారు. ఎవరు అంటే దొంగతనం చేసే ఇది ఉన్నప్పుడు మీరు ఇది ఆన్ చేసినట్టయితే మీకు మోటార్ మూవ్ అవ్వదు సార్. మోటార్ మూవ్ ఎవరైనా తీయాలనుకుంటప్పుడు ఇట్లా మీకు సిగ్నల్ వస్తుంది.
మోటార్ లాక్ అయిపోతుంది. ఈ బైక్ ని దొంగతనం చేయడానికి కూడా అవ్వదు, ఎందుకంటే ఇందులో మనకి ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ కూడా ఉన్నది. సో చూసారు కదా, అలారం అయితే ఇప్పుడు మోగుతుంది. దీనికైతే యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ కూడా ఇచ్చారు. సో బేసిక్గా ఇంత తక్కువ రేటుకే మనకు అసలు ఇంత మంచి ఫీచర్స్తో ఇంత చక్కటి బైక్ దొరుకుతుందంటే నిజంగా న్యాచురస్ వారికి ఒక విధంగా థ్యాంక్స్ చెప్పొచ్చు గైస్. వ్యూవర్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వెహికల్కి ఇక్కడ సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది క్వశ్చనింగ్ కూడా. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్కీ కూడా చూడండి, డిక్కీ కూడా మంచిగా చాలా పెద్దగా డిక్కీ కూడా ఇచ్చారు. 5 లీటర్స్ కెపాసిటీ అనమాట. ఇంచుమించుగా ఒక హెల్మెట్ మనం హ్యాపీగా ప్లేస్ చేయొచ్చు. బాగుంది, డిక్కీ కూడా మంచి స్పేషియస్గా ఉంది. లైక్ ఏమైనా బజార్లకు ఏమైనా వెళ్ళినా సరే, లేదంటే ఏమైనా షాపింగ్కి వెళ్ళినా ఆ బ్యాగేజెస్ కూడా హ్యాపీగా కొంచెం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. మరి ఈ యొక్క వెహికల్ కి మరి మోనో సస్పెన్షన్స్ తో పాటు డిస్క్ బ్రేక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే ఇప్పుడు వచ్చి ఈ వెహికల్ కానీ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఒకేసారి మొత్తం క్యాష్ ఇచ్చి కొనాలా, లేదు అనుకుంటే దీనికి ఏమైనా ఈఎంఐ పేమెంట్ మోడ్స్ లాంటి ఆప్షన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఖచ్చితంగా. మన కస్టమర్స్కి ఎప్పుడు ఏ విషయంలోనూ ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మాది. సో ఆ విధంగా ఆలోచించే మేము ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. బజాజ్ ఈఎంఐ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నా లేకపోయినా కొత్తది కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ స్పాట్లో. అండ్ అదొక ఆప్షన్ చేయిస్తున్నాము. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఆప్షన్ ఒకటి ఉంది, లోన్ ట్యాప్, కోటాక్, ఇవన్నీ మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. కస్టమర్స్ ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు ఈఎంఐ ఏ టైప్ ఆఫ్ వాళ్ళు చేసుకోగలరు, ఎంతవరకు వాళ్ళు పే చేసుకోగలరు అనే విధంగా ఆలోచించుకొని మనకి 12 months నుంచి 24 months వరకు కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. అంటే కొంచెం డౌన్ పేమెంట్ చేసి మిగతాది ఈఎంఐ రూపంలో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. బజాజ్ కార్డ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంది అనుకుంటే 0 down payment తో కూడా తీసుకోవచ్చు సార్. 0 down payment ఆప్షన్స్ కూడా ఉన్నాయా బజాజ్? ఓకే, నైస్. ఫ్రెండ్స్ చూసారు కదా, అసలు ఇంత మంచి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. మన ఉగాదికి ఆఫర్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. ఇది యాక్చువల్గా కాస్ట్ అయితే మనకి 70,000 నుండి 80,000 వరకు పడుతుంది. కాకపోతే ఇది మనకి ఉగాది ఆఫర్ కింద కేవలం 46,999కే ఇచ్చేస్తున్నారు. అది కూడా మీ దగ్గర అమౌంట్ ఒకేసారి వచ్చి కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ ఉన్న అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత కట్టి మిగతాది బజాజ్ పేమెంట్ మోడ్ అయినా ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. త్రూ డౌన్ పేమెంట్స్ మీరు ఎంతైతే అంత కట్టి మిగతాది ఈఎంఐ ఆప్షన్లో కట్టి కూడా యూ కెన్ ఓన్ దిస్ బైక్ గైస్. వెహికల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలిసే వరకు నేనైతే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్. ఇంకా కంప్లీట్గా వెహికల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన పంజాబ్ హోటల్ జంక్షన్ దగ్గర ఉండే న్యాచురస్ ఈవీ షోరూమ్కి వస్తే మీకు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ బైక్ మీకు మొత్తం అర్థమవుతుంది. ఒకసారి మీరు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ డ్రైవ్ వేస్తే మీకు పర్ఫార్మెన్స్ కానీ దాని యొక్క ఒరిజినల్ ఆఫర్స్ కానీ ఇంకా ఏమేమి ఆఫర్స్ చేస్తున్నారో మీరు ఇక్కడికి వచ్చి డీలర్స్తో కూడా మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు గైస్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. ఇదనమాట విశేషాలు. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్.